దగ్గుబాటి సురేష్ ఈ ఇద్దరు ఎవరని మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. పెద్ద నిర్మాతలు, టాలీవుడ్ కి ఎన్నో మంచి సినిమాలు అందించారు. ఎంతో మంది యాక్టర్స్ కి పెద్ద హిట్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకి మొన్న జరిగిన నిర్మాతల గొడవ తెలిసిందే కదా. ఒక పక్క ఏషియన్ సునీల్ ఇంకా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ శిరీష్ రెడ్డి ఉంటే, ఇంకో పక్క షైన్ స్క్రీన్స్, సితారా, మైత్రి నిర్మాతలు ఉన్నారు. కానీ ఎక్కడా సురేష్ బాబు ఇంకా అల్లు అరవింద్ కనబడలేదు. ఎవరికి సపోర్ట్ చేయలేదు. మరి వీరికి ఈ ఇష్యూకి సంబంధం లేదా, లేకపోతే తెలివిగా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న పర్సంటేజ్ వార్ రోజు రోజుకు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. నిర్మాతలు ఒకవైపు, ఎగ్జిబిటర్లు మరోవైపు నిలబడి మాటల యుద్ధం చేస్తుంటే ఇండస్ట్రీ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయినట్టే కనిపిస్తుంది. థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎవరి పాత్ర ఎంత, కలెక్షన్లలో ఎవరి వాటా ఎంత, నిర్మాతలకే ఎక్కువ నష్టం జరుగుతుందా లేక థియేటర్ల నిర్వహణ కూడా అంతే కష్టమైందా అనే చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. కానీ ఈ మొత్తం వివాదంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న విషయం మాత్రం ఒకటే. అదే టాలీవుడ్ లో అత్యంత అనుభవం ఉన్న సీనియర్ నిర్మాతలు అయిన అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు పూర్తిగా మౌనం పాటించడం. ఇండస్ట్రీలో చిన్న సమస్య వచ్చినా సరే అందరినీ ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టి పరిష్కారం చూపించే వ్యక్తులుగా అల్లు అరవింద్, సురేష్ బాబులకు చాలా పెద్ద పేరు ఉంది. నిర్మాతల మండలి సమస్యలు కావచ్చు, హీరోల డేట్లు గొడవలు కావచ్చు, థియేటర్ల వివాదాలు కావచ్చు, ఇలాంటి ప్రతి సందర్భంలో వీరు తెర వెనుక కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో వివాదం నడుస్తున్నా వారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇది సాధారణ మౌనం కాదని, చాలా ఆలోచించి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి వరుసగా భారీ సినిమాలు వచ్చేవి. స్టార్ హీరోల సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్రయోగాత్మక చిత్రాలు, ఇలా ప్రతి జానర్లోనూ ఈ సంస్థలు ముందుండేవి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీయడం ఇప్పుడు చాలా రిస్క్ గా మారింది. హీరోల రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా అంటే 100 కోట్ల బడ్జెట్ తప్పనిసరి అవుతుంది. షూటింగ్ ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విదేశీ షెడ్యూల్స్, భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాతలు ఊహించని స్థాయిలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టినా సినిమా హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. ఓటీటీ మార్కెట్ కూడా గతంలో ఉన్నంత బలంగా లేదు. ఒకప్పుడు రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ తో నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కంటెంట్ బాగుంటేనే భారీ రేట్లు ఇస్తున్నాయి. దీంతో నిర్మాతలకు రికవరీ మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితిని చాలా ముందుగానే అర్థం చేసుకున్న వారిలో అల్లు అరవింద్, సురేష్ బాబు ముందుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అందుకే వారు కేవలం సినిమా నిర్మాణంపైనే ఆధారపడకుండా ఇండస్ట్రీలోని ఇతర వ్యాపార రంగాలపై ఫోకస్ పెట్టారు. అల్లు అరవింద్ ఆహా ప్లాట్ఫామ్ ను నిర్మించి డిజిటల్ రంగంలో బలమైన స్థానం సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ను అందించడం ద్వారా ఆయన కొత్త మార్కెట్ ను సృష్టించారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా చివరికి కంటెంట్ మాత్రం ఓటీటీకి వస్తుంది. అక్కడి నుండి మరో ఆదాయం వస్తుంది. అంటే థియేటర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక స్థిరమైన వ్యాపార వ్యవస్థను ఆయన నిర్మించుకున్నారు. ఇక సురేష్ బాబు విషయానికి వస్తే ఆయన ఎగ్జిబిషన్ రంగంలో చాలా బలమైన పట్టు సాధించారు. మల్టీప్లెక్స్లు, థియేటర్ చైన్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల ద్వారా ఆయన తన వ్యాపారాన్ని విస్తరించారు. సినిమా నిర్మాణం కంటే సినిమా ప్రదర్శనపై ఎక్కువ నియంత్రణ ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. థియేటర్ మనదైతే ప్రతి సినిమా నుండి ఆదాయం వస్తుంది. ఏ హీరో సినిమా అయినా, ఏ బ్యానర్ సినిమా అయినా థియేటర్ కు వస్తే వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది. ఈ వ్యూహమే ఇప్పుడు వారిని వివాదాలకు దూరంగా ఉంచుతోందని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఎవరి వైపు నిలబడినా మరో వర్గం దూరమయ్యే ప్రమాదం ఉంది. అల్లు అరవింద్, సురేష్ బాబులు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గౌరవం సంపాదించుకున్నారు. హీరోలతో, నిర్మాతలతో, డిస్ట్రిబ్యూటర్లతో, థియేటర్ యజమానులతో అందరితోనూ వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక వర్గానికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడితే వారి న్యూట్రల్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వారు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పరిస్థితిని గమనిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెద్ద వ్యాపారవేత్తలు ఎప్పుడూ నేరుగా యుద్ధంలోకి దిగరు. పరిస్థితిని గమనిస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాటల యుద్ధం జరుగుతుంది. ప్రతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వివాదం మరింత పెద్దదై ఇండస్ట్రీ పనితీరుపై ప్రభావం చూపే పరిస్థితి వస్తే అప్పుడు మళ్లీ ఈ సీనియర్ నిర్మాతలే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పటికీ అందరూ గౌరవించే వ్యక్తులలో అల్లు అరవింద్, సురేష్ బాబు ముందుంటారు. వారి మాటకు ఇండస్ట్రీలో విలువ ఉంది. సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా అందరినీ ఒప్పించి మధ్యవర్తిత్వం చేయగల అనుభవం వారికి ఉంది. అందుకే ప్రస్తుతం వారు మౌనం పాటిస్తున్నా చివరికి ఈ వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యత మళ్లీ వారి
వారి భుజాలపైనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో కోణంలో చూస్తే ఇది టాలీవుడ్ లో జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు సంకేతంగా కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా నిర్మాణమే ప్రధాన వ్యాపారం, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ ప్లాట్ఫామ్లు, థియేటర్ చైన్లు, ఓటీటీ హక్కులు, శాటిలైట్ మార్కెట్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, ఇలా సినిమా చుట్టూ ఎన్నో వ్యాపారాలు ఏర్పడ్డాయి. ఈ మార్పును ముందుగానే గుర్తించిన వారే ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా పాత విధానాల్లోనే కొనసాగుతున్న వారు మాత్రం నష్టాల గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపిస్తున్న ఈ పర్సంటేజ్ వార్ కేవలం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గొడవ మాత్రమే కాదు. ఇది మారుతున్న సినిమా వ్యాపార విధానాల మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం.